ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్లో కోటి రూపాయల నిధులతో నిర్మించిన 2 అంతస్తుల సాంస్కృతిక సంక్షేమం సంఘాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని అన్ని బస్తీలలో ప్రజల కోసం కమ్యూనిటీ హాల్తో పాటు మౌలిక వసతులు కూడా కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికే తలమానికమైనటువంటి అశోక్ నగర్ అంటే హైదరాబాద్ అంటే అశోక్ నగర్గా ఇటు విద్యా సంస్థలకు, కోచింగ్ సెంటర్స్కు, కల్చరల్ యాక్టివిటీకి, మరి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నటువంటి అశోక్ నగర్లో ఈరోజు ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. సుమారు మరి ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలతో ఈ యొక్క 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకందరూ తెలుసు, హైదరాబాద్ నగరంలో ఇంకా మరి సోషల్ యాక్టివిటీ జరుపుకోవడానికి అన్ని కాలనీస్లో సరైనటువంటి వసతులు లేకుండా, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మాతృమూర్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకు మరి ఉపయోగపడే విధంగా అంతటా మంచి కమ్యూనిటీ హాల్స్, కల్చరల్ సెంటర్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ ఈ ప్రయత్నం చేసి అన్ని బస్తీలలో కూడా ఒక కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మహిళలకు మరి స్కిల్ నైపుణ్య శిక్షణ ఇవ్వడం కానీ, వాళ్ళలో ఐక్యమత్యం తీసుకురావడం కానీ, లేక స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచడంలో కానీ, కల్చరల్ యాక్టివిటీ పెంచడంలో కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క కల్చరల్ సెంటర్స్ ద్వారా ఉపయోగపడుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఈరోజు నిధుల కొరత ఉంది. నిధులు లేక ఎక్కడ పనులు అక్కడ అయిపోయినాయి.